ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఉదయకాలకు వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్రలేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచన దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా కొత్త దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి. ఆశీర్వాదాలు కనీసం దేవుడు గృహాలమైన మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమకుడు అయిన దేవ, దైవ తండ్రి, నీకు గడిచిన శుక్రవారం నుండి మన ప్రభుత్వ శుక్రవారంలో సజీవంగా నడిపించాలి. మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు. మన సూర్యోదయం కంటే చూడలేని సన్నిధిలో అవకాశం ఇచ్చారు. ఈ ఉదయాలను కష్టపరచండి, పవిత్రపరచండి. మీకు ఆయాసకరమైన ప్రతి పాపాన్ని బాగా చేసి కష్టపరచండి. ఆయన మీ కష్టపడ శక్తి చెందడం అలాగే నేను మీ ఆందోళన కట్టలు భయపడేవాడు. మీకు నమ్మకమైన పరిశుద్ధ జీవితంలో ఎప్పుడో నేర్చుకోవడానికి వచ్చి వ్యాధులు ఉన్నవారు, బాధలు ఉన్నవారు, పేదలు ఉన్నవారు, ఆయన ఆత్మీయ నిజాన్ని స్థితిలో కలిగిన వారు, వ్యసనాలు ఉన్నవారు, రక్షకుడు దూరంగా ఉన్నవారిని మేము దర్శించుకున్నాం. ప్రయాణ మార్గాలు ప్రమాణాలు మారుతున్నాయి. అన్నింటిలో ఉచితంగా వినిపించి ఈ దినం ఆశీర్వదించి చక్కగా వద్దలికి మా యావత్ పాపదోషాలను క్షమించుకున్నాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 41వ కీర్తన 20 ఫామ్లు 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యానామము పాడరే. ఓ ప్రియులారా, దివస రక్షణ వేడరే. తల్లి రొమ్మున దాచు పిల్లరి తిని మనలా చల్లదనముగా రాతి రెల్లగాచిన విభుని నిద్రపోయిన వేళ నిఖిలా పాదల పాపి నిశలన్నీ గడుపు విభుని భద్రముగా వినతిల్చి భయభక్తితో మనము ముద్రితాక్షుల గేలు మోక్షి ప్రోక్కుచును. బాలుడుదయం వయ్యే పద్మములు వికసిల్లే గానములు చేసే పక్షులు మన సాధ్యములనగా మనము కల్వరి మేట పైనెక్కు నిలుడెనడి ప్రభుని చూచి వేగిం పాపభారము మనము ప్రభునిపై విడిగుని పాదముల చెంత నొరగి కాపుకర్త విశాల కరము మాటున దాగి ఆపదల తొలగించు మణి వేడుకొనుచు. తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యానామము పాడారే. 2
295 లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే ఆకాశం దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశము నాకెదురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. 25 కీర్తనలు 131 కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన 381 కీర్తన. నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా నేను శత్రువునైయుండంగా నీవు నాపై నెలవు చూపి నేను శత్రువునైయుండంగా దానమిచ్చితివి నా కొరకు దారుణ నీ ప్రియపుత్రుని నిన్ను నేను విడువను దేవా త్రోవ త్రాపి తిరుగుచుండా దుడుకునైనా నన్ను కాంచి త్రోవ త్రాపి తిరుగుచుండా ప్రోవగోరి మదిని నీవు త్రోవను బెట్టిదివి నన్ను నిన్ను నేను విడువను దేవా నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో నాట నుండి నేటి వరకు నేటుగా నన్ను గాచిన వాడవు నీవు కావా ఓ నా తండ్రి.
నిన్ను నేను విడువను దేవా. అడుగువారికి చెదరంచు ఆనందించినావుగా. అడుగువారికి చెదరంచు అడిగేలా నిన్ను సహాయము ఆత్మమయున్నట్టి తండ్రి. నిన్ను నేను విడువను దేవా. ప్రార్థనలన్నీయు నీవు నీదు కృపచే నాలకించి నాడు ప్రార్థనలన్నీయు నీదు సరిని నిలిపి నన్ను నేకుగనరగరక్షించితివి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనంలోని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. మా శ్రీ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా చేయమని, ఈ వాక్యాధ్యాయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందడం సహాయం చేయమని ప్రభు ఈశ్వర ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన దైవ బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు నూతన ఉదయించి సూర్యోదయం కంటే ముందే ఆయన సన్నిధిలో చూపించాడు. అందుని బట్టి మన సమరీ పట్టణం, సుకారు గ్రామం, యాకోబా. ఇక్కడ సమరీ స్త్రీ యొక్క రక్షణ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆవిడ కోసం మండు టెండలో ప్రభు ఆ యాకోబా దగ్గర ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం. నశించిన దానిని వెతికి రక్షించడానికే ఆయన అక్కడ ఉన్నాడు. అయితే ఆయన రక్షించాలి అంటే మనం కూడా మన హృదయపూర్వకంగా మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు రక్షణ పొందుతాం. ఆయన రక్షకుడే మన పాపలు. అయితే మన పాపాలు మనం నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆవిడ పాపాలు ఆయన బయట పెడితే ఆవిడ ఒప్పుకుంది. నేను 5గురితో కాపురం చేస్తున్నావు నీవు అంటే ఆవిడ ఒప్పుకొని యేసుని ప్రవక్తంగా గుర్తిస్తుంది. కాబట్టి ఆవిడ రక్షణ సాకారమైంది. మనం దైవ గ్రంథంలోని ప్రవక్తల జీవిత విశేషాలు క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 18:16లో మరి మోషే గారు చెప్పాడు, నా వంటి ఓ ప్రవక్త మీరు మీ కొరకు పుడతాడు, అతని మాట మీరు వినాలి. మనం ధ్యానం చేస్తున్న ప్రవక్తలు మరి ఏలియా గారు గనుడైన ప్రవక్త, దేవుని మాటలకు విధేయత కలిగిన ప్రవక్త. అయితే దైవ గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు కొన్నిసార్లు దేవునికి నమ్మకంగా జీవించింది. కానీ ఏలియా అడుగడుగున అంకిత భావంతో ఉన్నవాడు. మరి ఇజ్రాయేల్ దేశం 2 భాగాలు అయిన తర్వాత ఉత్తరరాజు అహము యెజ్బేలు కాలంలో 3.5 సంవత్సరాలు ఆకాశం మూసివేసేది దేవుడు వారి పాపాన్ని బట్టి. మన అవిధేయత, అక్రమ జీవితం మన ఆశీర్వాదాలు మనం పొందకుండా చేస్తుంది. మళ్ళీ మన క్షమాపణ, పశ్చాత్తాపం, ఆయన రక్తంలో కడిగిన కొత్త జీవితం మళ్ళీ పోగొట్టుకున్నవి పొందటానికి మార్గం ఏర్పరుస్తుంది. మరి ప్రార్థన నేర్చుకున్నాడు ఏలియా కర్మేలు పర్వతం మీద. 18వ అధ్యాయం మరి 30వ వచనంలో పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి 12 రాళ్ళతో ఆయన మరి మోకాళ్ళు మధ్య తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. 41-42 వచ్చు. ఇది ఒక ప్రార్థన పద్ధతి, ప్రార్థించే విధానం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దైవ గ్రంథంలో గొప్ప గొప్ప ప్రార్థనలు విశ్వాసులుగా మనం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొంత జీవితంలో పెద్ద పెద్ద ప్రార్థన పోరాటాలే ఉంటాయి. కొంతమందికి చిన్న సమస్యలు ఉంటాయి, కొంతమందికి చాలా పెద్ద సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ప్రార్థన ద్వారా తప్ప మనం పరిష్కారం పొందలేము. ఎందుకంటే దేవుడికి ఉన్న ఓ లక్షణం ఏంటంటే వినటం. 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడు,
దేవుని అత్యున్నత లక్షణాల్లో పరిశుద్ధత, ప్రేమ, ఆలకించడం. ఎవరేమైనా చెప్తే ఆయన శ్రద్ధగా వినే దేవుడు. మనం ఇప్పుడే ఓ చక్కని కీర్తన పాడుకున్నాం. నిన్ను నేను విడువని దేవా, నీవు నన్ను దీవించు. అది చాలా పట్టుదలతోనూ దేవుని ప్రార్థించి కార్యం సాధించిన కీర్తన. అది ఎవరి జీవితంలోది అంటే ఆదికాండం 32వ అధ్యాయం 22 నుండి 32 వచనాల మధ్య యాకోబు యబ్బోకు రేవులో చేసిన ప్రార్థన అనుభవాన్ని పులిపాక జగన్నాథం గారు కీర్తనగా రాశారు. పులిపాక జగన్నాథం గారు భారతదేశంలో కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ కోనసీమలో బ్రాహ్మణులు, లంక నియోగ శాఖ బ్రాహ్మణులు. మనకి భారతదేశంలోని బ్రాహ్మణులు కొన్ని గోత్రాలు ఉన్నాయి, అన్నీ మనకు తెలియదు. కానీ కేరళలో నంబూదిరి బ్రాహ్మణులు అంటే భారతదేశంలో పెద్ద పేరు. వెస్ట్ బెంగాల్లో చౌదరీస్, వాళ్ళని చౌదరీస్ అంటారు. ఇక్కడ లంక నియోగ శాఖ అంటే చాలా బలమైన గోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయన మరి వైజాగ్లో చదువుకుంటున్న దినాల్లో డాక్టర్ హే అని ఒక దొరతో పరిచయమై యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందాడు. ఆయన గోదావరి జిల్లాలో సేవ చేశాడు చాలా దినాలు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పురుషోత్తమ చౌదరి తర్వాత ఎక్కువ కీర్తనలు రాసింది పులిపాక జగన్నాథం గారు. ఆ కీర్తనలో చాలా భక్తి, భయం, అంకిత భావం కనపడతాయి. చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన చాలా అద్భుతమైంది. ఈ కీర్తన కూడా నిన్ను నేను విడువని దేవా, పట్టుదలతో కూడిన ప్రార్థన. పాత నిబంధన అంటే పూర్వకాలంలో ఉన్న రచయితలు, కవులు పూర్తిగా బైబిల్ని అధ్యయనం చేసి ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి రాసిన కీర్తనలు అవి ఎప్పుడు ఉంటాయి. యేసుప్రభు వచ్చేంత వరకు తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఉంటాయి. అయితే కీర్తనలో కొన్నిసార్లు ఏమిటంటే ఇప్పుడు వస్తున్న కీర్తనలు నిలబడతలేదు. ఒక సమయం, ఒక నెల, 2 నెలలు గుర్తుండి మళ్ళీ ఎటో పోతున్నాయి. ఈ కీర్తనలో జీవం కలిగింది. పులిపాక జగన్నాథం గారు వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలు లేనప్పుడు ఒరిస్సా వెళితే పుట్టాడని ఆ జగన్నాథ టెంపుల్ అని ఆయన పేరు మీద పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పేరు పులిపాక. ఆయన బ్రాహ్మణుడు. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పేరు మార్చుకోమని కొంతమంది అడిగారు. ఆయన్ని, పురుషోత్తమ చౌదరిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఫలానా బ్రాహ్మణుల దగ్గర నుండి నమ్మి ప్రభులోకి వచ్చామన్న సంగతి ఎప్పుడు జనాలకి గుర్తుండాలి. మేము మారిపోయామనుకో పేర్లు, వీళ్ళు క్రైస్తవులని పుట్టి పెరిగారు అనుకుంటారు, అందుకని వచ్చండి అని వాళ్ళు అలా అభిప్రాయపడ్డారు. వాళ్ళ దేవుడు అలాంటి అభిప్రాయం ఇచ్చాడేమో. అందువల్ల వారు పేరు మార్చుకోలేదు, ప్రభు కోసమే జీవించారు జీవితం. పులిపాక జగన్నాథం గారు గోదావరి జిల్లాలో పనిచేశారు, గొప్ప సేవ చేశారు. మరి ఇటీవల అంటే ఒక 18-20 సంవత్సరాల క్రితం వారి 200 సంవత్సరాల జన్మదినమో ఏదో మొత్తానికి జరిగింది. ఆయన పేరు మీద మంచి కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలో మనం ఇప్పుడు పాడుకున్న కీర్తన నిన్ను నేను విడను, గట్టిగా విడను. అది ప్రార్థనలో పట్టుదల కలిగిన కీర్తన. ఎవరా వ్యక్తి అంటే పాత నిబంధనలో 3 పేర్లు పదే వస్తాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు స్వయాన అబ్రహాముకు మనవడు, ఇస్సాకు కొడుకు. అబ్రహాము దేవునితో నడిచిన వ్యక్తి. ఇస్సాకు చాలా ప్రార్థన పడు, కానీ యాకోబు మోసగాడు. మనం అనుకుంటాం మన ఇళ్లలో ఎప్పుడు మంచివాళ్ళే వస్తారు, ప్రార్థన పనులే వస్తారు అనుకోకూడదు. అప్పుడప్పుడు దేవునికి విరోధమైన వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. వాళ్ళల్లో యాకోబు. ఏశావేమో తల్లిదండ్రులకి విధేయుడు కాదు. ఏశావు మరి ఆయనకి ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాని ఫలితం ఏమైందంటే కుటుంబంలో గొడవలు వస్తాయి. ఎవరు? ఇస్సాకు కుటుంబంలో పెద్ద సమస్యలు వస్తాయి. ఏమిటి ఆ సమస్యలు అంటే, ఇస్సాకు పెద్ద కొడుకు ఏశావు తల్లిదండ్రుల మాట వినడు. ఆయన నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు వచ్చేమో ఇల్లంతా గందరగోళం చేస్తారు. ఈ విషయాలు మీకు ఆదికాండం 27వ అధ్యాయం 34లో ఏశావుకు 40 సంవత్సరాల ఈడుగల హిత్తీయుడైన బేయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఏలాము కుమార్తెను భాషామతిని పెళ్లి చేసుకుని వీరు ఇస్సాకుకు రెబ్కాకు మనోవేదన చాలా బాధ పెట్టేశారు. ఆ తర్వాత ఇస్సాకు ఏమో పెద్ద కొడుకుని ప్రేమిస్తాడు. ఇస్సాకు సత్యమని రెబ్కా ఏమో యాకోబుని ప్రేమించింది. యాకోబు వంట బాగా చేస్తాడు, అతనేమో వీలుకాడు, వేటగాడు. అయితే ఇద్దరు భిన్నమైన వాళ్ళు. యాకోబు ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఎలాగైనా బతకొచ్చు, మోసాలు చేసి కూడా బతకొచ్చు.
ఇప్పుడు మోసం ద్వారా సంపాదించుకుంది బైబిల్లో ఏం చెప్తున్నాడంటే మొదట కడుపుకి నోటికి తీయగా కడుపు చేదుగా ఉంటుంది. కాబట్టి యాకోబు ఎన్నుకున్న మార్గంలో అన్నను మోసగిచ్చాడు, తండ్రిని మోసగిచ్చాడు, ఎవరినైనా మోసం చేసేవాడు. ఆ క్రమంలో అన్న ఆగ్రహానికి గురయ్యాడు. అన్న శపథం చేశాడు, ఇక్కడ చంపేస్తాను. ఆ మాటలు విన్న తల్లి ఏం చేసిందంటే తండ్రి కొడుకు అన్న తమ్ముళ్ళు చచ్చిపోతారేమంటే పొడుచుకొని, ఎందుకంటే చరిత్రలో అలాంటి జరిగింది. ఆదాము కొడుకు ఎవరు కయ్యను తమ్ముడిని చంపేశాడు. కాబట్టి నువ్వు మీ మేనమామని ఇంటికి వెళ్ళరాని పంపినప్పుడు యాకోబు బయలుదేరి 28వ అధ్యాయంలో వాళ్ళ మేనమామల గ్రామానికి బయలుదేరుతాడు. ఇలా వెళుతూ వెళుతూ ఓ పెద్ద కొండ మీద ఆగిపోతాడు. ప్రొద్దుగూరి ఒక కర్ర తీసుకొని వెళ్తాడు. ఆ స్థలం పేరు బేతేలు. బేత్ అంటే హిబ్రీ భాషలో 2వ అక్షరం, ఆలెఫ్ మొదటి అక్షరం. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడిది, బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఆ రాత్రి దేవుడు అతనికి దర్శనం ఇచ్చి మాట్లాడతాడు. ఆ రాత్రి అతని కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి వేయబడతాడు. మళ్ళీ అదే నిచ్చెన నీకు ఎక్కడ మాట్లాడతారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనాల్లో నతానేలుతో ప్రభు మాట్లాడేటప్పుడు చెప్తాడు. ఆ నిచ్చెన ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. పరలోకానికి భూలోకానికి సంబంధాలు తెగిపోతే తిరిగి పునరుద్ధరించిన వాడు ప్రభు అయిన యేసు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను నీతో చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడువను, ఎడబాయినన్నప్పుడు యాకోబు తెలియకుండానే ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళితే నాకే కీడు రాకపోతే నా దశం భాగం నీకు ఇస్తానని మొక్కుకుంటాడు. ఆ దశం భాగం కోసం దేవుడు కనబడలేదు, అది మాత్రం గట్టిగా చెప్పాలి. ఏదైనా కానుకలు అవి మనం ఇష్టపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి, కానీ అది ఉత్తమ విధానం. ఇంకా యాకోబు మరి వాళ్ళ మేనమామ గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మేనమామ ఏం చేస్తాడు అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళ లాభం అతను కుమార్తె, అతనికి ఒక రేచెల్ అనే కూతురు ఉంటుంది, రాహేలు, లేయ, ఇద్దరు కూతురు. అయితే యాకోబు వెళ్ళిన కొత్తలు మేనల్ని ముద్దు పెట్టుకుంటాడు, వాటేసుకుంటాడు. మరి అచ్చను నాకులాగే ఉన్నారు అనుకుంటున్నాడే బహుశా. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే ఈ లక్షణాలన్నీ మేనమావి. యాకోబు మోసపుచ్చితే యాకోబుని మేనమావే మోసం చేస్తాడు. బహుశా అక్కడి నుంచి వారసత్వంగా అప్పుడప్పుడు మేనమావ లక్షణాలు, మేనత్తలు ఏమి వస్తూ ఉంటాయి, ఇది మొక్క కావలికలు, కొన్ని అలవాట్లు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఆయన అక్కడ గొర్రెలను మేపుతూ మేనమావకి పనిచేస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు చిన్న అమ్మాయి చక్కగా ఉంటుంది, రాహేలు. ఈ అమ్మాయి నేను చేసుకుంటాను మామ, ఈ అమ్మాయి నాకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అంటే, సరే నీకే ఇస్తాను లేదా, ఎవరు బయటకి ఇచ్చేందుకని వాగ్దానం చేసి 7 సంవత్సరాలు అవగానే పెళ్ళైతే గదిలోకి లేయాని పంపుతాడు. లేయాకి కళ్ళ బలహీనత, కళ్ళ జబ్బు. అందుకైతే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఆవిడంటే యాకోబు పెద్ద ఇష్టం లేదు. అసలు ఇష్టం ఎవరు? రాహేల్, రేచెల్, ఇంగ్లీష్ కదా రాహేల్. రాహేలుని కోసం మరొక 7 సంవత్సరాలు చేస్తాడు. కలిసి 21 సంవత్సరాలు మేనమామ ఇంట్లో ఉంటాడు. ఈ 21 సంవత్సరాల్లో లేయాకు పిల్లలు పుడతారు, రాహేల్కే తొందరగా పుట్టరు. అయితే ఆయన ఏం చేస్తాడంటే, మరి ఏమని చెప్పాలో నాకు తెలియదు, లేయాని చేసుకున్నందుకు ఇంకొక ఆవిడని ఇస్తారు, రాహేలు చేసుకున్నందుకు ఇంకొక ఆవిడ పర్సన్ ఇస్తారు, ఏదో కొత్తిమీర కాడగా పెట్టినట్టుగా. అంటే ఏమంటారు, అది ఏదో ఏమంటారు కదా, ఒకళ్ళు చేసుకుంటూ ఇంకొకరు ఫ్రీగా ఇచ్చినట్టు ఇచ్చారు. కలిసి 4 అయ్యారు, 12 మంది పిల్లలు అయ్యారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకొద్దు లేయ, కళ్ళ జబ్బు బాగాలేదన్న ఆవిడకి ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఆమె పిల్లలే గొప్పవాళ్ళు అయ్యారు. ఆమె గోత్రంలో వాడే లేవి గోత్రీకుడు, యాజకుడు. ఆమె గర్భం నుంచి వచ్చిన వాడే యోధా, రాజు అయ్యాడు. మనం అప్పుడప్పుడు కొంతమంది తీసి పక్కన పెడతాం, వాళ్ళే తలకి మూలరాయి అవుతారు. కాబట్టి మరి రాహేలు గర్భానికి పుట్టిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒకడు బెన్యామీను అంటే చిన్నోడు, యోషువ. కానీ అసలు వాళ్ళందరూ లేయ కడుపు నుంచే పుట్టారు. ఒకడు యాజకుడు, రెండోవాడు రాజునికి. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, బావమర్దులకి మామకి యాకోబు చెడింది. ఏమిటి వాళ్ళ ఒప్పందం అంటే, గొర్రెల్లో చారలు కలిగినవి నీవి నావి ఇలా ఒక లెక్క పెట్టుకొని వాళ్ళు గొర్రెలు పెంచుకుంటారు.
తీరా కొన్నాళ్ళు పోయేసరికి ఏమైందంటే ఒంటరిగా వెళ్ళిన యాకోబు 4 భార్యలు 12 మంది పిల్లలు సంపదలు పెరిగింది. ఇది మామ హర్షించలేకపోయాడు, బామర్తలు ఇష్టపడ్డా. బామర్తలు అనుకుంటున్నారు, ఒరే వీడు వచ్చి మన అక్కను చేసుకొని ఏంద్రా వాడు పశువులు పెరిగినాయి, పనివాళ్ళు పెరిగారు, వాళ్ళు కూడా యజమానుడు అయ్యాడు, 12 మంది పిల్లలు అయ్యారు, ఏంద్రా వీడికి చుత్తా ఉండగా ఎంతోడైపోయాడు. అసూయ ఊరకనే వచ్చి పడిందండి. అది మన ఇళ్ళల్లో కూడా వచ్చింది. మన అన్నదమ్ములు, తోబుట్టులు, రక్త సంబంధులు, మన సహ ఉద్యోగస్తులు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అప్పుడప్పుడు అసూయ. ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటే నీకేంటి, వాళ్ళు పిల్లలు కలగని బండి కొనుక్కున్నారు, బాగున్నారు, ఉండని మనకి ఇచ్చినప్పుడే ఇస్తాడు. మనం అసూయపడి ఆయాసపడే బదులు మనకేందుకు. చాలాసార్లు అదేదో ఒక భక్తుడు చెప్పాడు, అదేమిటంటే అసూయ ఈ కొన్ని కలిపి మనకు లేనిపోయిన టెన్షన్ తెచ్చిపెడతాయి, మానసిక ఒత్తిడి తెచ్చిపెడతాయి. మనం చెయ్యని అప్పుకి వడ్డీ కట్టడం లాంటిదంట. మనమే డబ్బులు అప్పు చేయలేదు, కానీ వడ్డీ కట్టినట్టు ఉంటుందంట. లేనిపోయిన అసూయలు, ఆవేశాలు, అవునా, ఇవన్నీ పెంచుకోవటం ఎలాంటిదంటే మనం చేయని అప్పుకి మనమే వడ్డీ కట్టడం. ఏంది, రేపేమైంది, వాళ్ళకేమైంది, వీళ్ళకేమైంది, ఈ ఐహిక విచారాలు టెన్షన్ వచ్చి చాలామందికి రోగాలు వస్తాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. యాకోబు, నువ్వు లేచి నేను బేతేల్లో నీకు చూపించిన స్థలానికి వెళ్ళమంటాడు. అప్పుడు పొలంలో ఉండి యాకోబు 2 భార్యలు పిలుస్తాడు. వాళ్ళిద్దరు అసలు పడదు. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టిన ఒక వ్యక్తికి భార్యలైనా వాళ్ళిద్దరికి అసలు పడదు. ఇద్దరు పిలిచి అడుగుతాడు, మీ నాన్నగారు, మీ బ్రదర్స్ మనసు నిన్న మొన్నట్లాగా లేదు. చాలా అద్భుతమైన మాట. మొన్న బాగున్నారు, ఇప్పుడు బాగా లేదు, అసూయ పడుతున్నారు, మరి నేను వెళ్ళాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అంటే లేయా రాహేలు ఒక్క మాట చెబుతారండి. అది చాలా గొప్ప మాట. నువ్వే నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని ఆమోదిస్తామని. సహజం కష్టం. ఆడికి వెళ్తే నువ్వు వెళ్ళి నేను మా నాన్నలు ఇంట్లో ఉంటాను అల్లా అంటే ఎట్టుండేదో కథ. ఇద్దరు అసలు పడదు, కానీ ఇద్దరు ఒక మాటే చెబుతారు. భర్తను సపోర్ట్ చేస్తారండి. కొంతమంది భార్యలు చాలా మంచిగా భర్తను సపోర్ట్ చేస్తారు. ఇద్దరు అంటారు, నిన్ను పరాయి వాడిగా చూస్తే మమ్మల్ని కూడా చూసినట్టే, కాబట్టి వద్దులండి వెళ్ళిపోదాం అంటారు. అప్పుడు యాకోబు తన 2 భార్యలను, 2 ఉపపత్తులను, తాను అక్కడ సంపాదించిన యావదాస్తి, అప్పట్లో ఆస్తి అంటే పశువులు, పనివారు, బయలుదేరాడు. ఓ చిన్న కుగ్రామంలాగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక కర్రపొల తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఓ విస్తారమైన సంపద, పశువులు, పనివారు, భార్య, పిల్లలు. అప్పుడు యాకోబు బయలుదేరి వస్తూ ఉంటే జరిగింది ఏమిటంటే, కొంతకాలం వాళ్ళ మామ బావమర్తలు తరుగుతారు, వెంటబడతారు, ఏదో ఆస్తి అంతా తీసుకెళ్తున్నాడు. అది దాటిపోయి కొంచెం ముందుకు వచ్చేలోపు పిడుగులాంటి ఒక వార్త, మీ అన్న 500 మందిని వేసుకొని నీకు ఎదురొస్తున్నాడు. గుండెలు అదిరిపోతాయి. అన్న క్రూరుడు, శపథం చేశాడు, దొరికితే చంపేస్తాను. ఇలాంటి సమయంలో యాకోబు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. ఏమిటంటే ఇప్పుడు తన 2 ఉపపత్తులు ఉన్నారు కదా, అసలు భార్యలే వెనక పెడతాడు. ఈ ఉపపత్తులు వారి పిల్లల్ని ముందు పెడతాడు. వాళ్ళతో పాటు పశువులు పెడతాడు. ఆ పశువుల్లో కూడా ఖరీదైనటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు ముందు పెడతాడు. పనివారిని పెడతాడు. ఈ తర్వాత లేయ తర్వాత రాగేలు పిల్లలు పెడతాడు. అంటే ఒకవేళ ఆయన ఎవరైనా చంపితే ముందు ఎవరు చంపచ్చు? ఇష్టం లేని భార్యలు, పిల్లలు. చూసారా? తర్వాత లేయ తర్వాత రాగేలు పెడతాడు. పెట్టి తాను మాత్రము ఒంటరిగా రాత్రి ప్రార్థన. ఇన్ని చేసిన ప్రార్థనే పరిష్కారం అని తెలుసుకుంటాడు. యబ్బోకు రేవులు, అది యబ్బోకు రేవు ఏమిటంటే ఈ మృత సముద్రానికి ఓ 30 కిలోమీటర్ల దూరంలో యోర్దానికి ఉత్తరాన ఉంటుంది. అక్కడ ఉంటుంది యాకోబు యబ్బోకు రేవు. అది వేసవకాలం కొంచెం వెడిపోయింది, అది కొంచెం లోతుగా ఉంటుంది. యాకోబు తన పక్కనే పని వాళ్ళని పెట్టుకోవాలి. రాత్రి 6 నుండి ఉదయం 6 గంటలకు ప్రార్థన చేస్తాడు. 12 గంటలు, 12 మంది పిల్లలు, ఒక్కడే ప్రార్థన చేస్తాడు. యాకోబు దీన్ని పెనియేలు అన్నారు. ఇది యబ్బోకు రేపు అనువాన్ని పెనియేలు అన్నారు. పెనియేలు అంటే ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖాన్ని చూపుతారు. అది బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిలో నుండి
దేవుని ముఖం చూసేవారికి ఆయన ప్రయాణం 21 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అబ్బోకు రేవులు యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. భార్య, పిల్లలు వీళ్ళందరూ పశువులు స్పీడ్గా తోడుకెళ్ళకూడదు, చచ్చిపోతాయి. కాబట్టి మెల్లగా తోడుకొని వెళ్తూ ఉంటారు. ఏం చెప్తాడు పనివారికి? మా అన్న వస్తాడు. ఏంట్రా ఈ పశువులు వీళ్ళందరూ ఎవరు అంటే, నీ దాసుడు, తమ్ముడు కాదు, నీ దాసుడు, ఇవన్నీ నీ కానుకగా ఇస్తున్నాడు, తీసుకోమంటున్నాడు. అయితే రాత్రంతా ప్రార్థన చేసిన దేవుడు జవాబు ఇవ్వలేదు. తెల్లారి వరకు ఒక నరుడు ఆయనతో పోరాడినవని ఉంటుంది అక్కడ. ఆ పోరాడింది ఎవరు అంటే దేవదూత అని ఉంటుంది, మనిషి రూపంలో ఉన్న కుమారుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పోరాడినప్పుడు తెల్లవారుతుంది నన్ను పోనిమ్మని అడిగితే, నీవు నన్ను ఆశీర్వదించనదే నేను నిన్ను పోనివ్వనట్టు. అప్పుడు ఆయన తొడగూటి మీద కొడతాడు. కొట్టినప్పుడు ఏమవుతుందంటే, మరి గాయమైంది కదా, నొప్పి వచ్చింది, కాలు కొంచెం అవుడవుతుంది. అందువల్ల యూదులు ఈ తొడ మీద ఉన్న నరంతో ఉన్న మాంసం తినరు, యూదులు అసలు అనుకోరు అక్కడ. ఆ తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించి అక్కడ ఆయనకి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఆయన పేరు ఇశ్రాయేల్గా మార్చింది అక్కడే. ఆ తెల్లారేసరికి దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. నీ పేరు యాకోబు అంటే నువ్వు యాకోబుగా ఉంటే మోసగాడిగా కాదు, దేవుని బిడ్డగా మారమంటాడు. మారిన తర్వాత ఇక యాకోబుకి కాలు కొంచెం దెబ్బతిన్నాడు కదా, కుంటుతూ ఉంటాడు, మెల్లిగా కుంటుతా ఈ లోయల నుంచి పైకి వస్తాడు. ఆ తర్వాత ఈ అబ్బోకు రేవు దాటి మళ్ళీ భార్య పిల్లలు కలుసుకుంటాడు. ఈ లోపు ఎదురుగా వేసావు ఒక 500 మంది, అల్లంత దూరాన్ని చూస్తాడు. ఇద్దరికి కక్ష 21 సంవత్సరాలు, చంపేస్తానని వాగ్దానం. ఇప్పుడు ఏమైపోయింది, అల్లంత దూరాన అన్న, ఇల్లంత దూరాన తమ్ముడు. అన్నం చూడగానే సాష్టాంగ పడతాడు, మళ్ళీ లెగుతాడు, మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ లెగుతాడు. ఆయనకు అర్థం కాదు, ఏదిరా మావాడు పడుతున్నాడు లేస్తున్నాడు అంటే సాష్టాంగ పడతామంటే రెస్పెక్టే, కానీ సాష్టాంగ పడే క్రమంలో కాలు కుంటుంది కదా, సరిగా పడలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు. మీరు గమనించారా? ఆ టెక్స్ట్ తర్వాత చదవండి. అన్నొచ్చి తమ్ముడు వాటేసుకుంటాడు. ఏందిరా నా తమ్ముడు ఇలా కాలు కుంటుతున్నాడు, ఏమైపోయిందా? అప్పుడు దాకా ఉన్న కక్ష, కోపం లేదు. ఎందుకు కొట్టాడు దేవుడు? అది చాలామంది అర్థం చేసుకోరు. బైబిల్లో ఆయన కాలు ఎందుకు అవుడయ్యిందంటే, ఈయన అవుడయ్యి కుంటకపోతే అన్నకు జాలి దయ రాదు. కొన్నిసార్లు మనం కక్షలో కోపంలో ఉన్న ఎదుటి బలహీనతలు చూసి, అబ్బా వాడు బాగాలేదండి, ఎందుకు కక్షలు ద్వేషాలు వదిలేద్దాం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఈయన పడి లెగుతున్నాడు, కాలు కుట్టిపోయింది, లేవలేక లెగుస్తుంటే దగ్గరకు వచ్చి వాటేసుకొని బుద్ధి పెడతాడు. ఏంట్రా తమ్ముడు ఈ కాలు ఏంట్రా ఏమైపోయావురా? కక్ష లేదు. అప్పుడు అంటాడు, ఇవన్నీ నీకేనన్నా అంటాడు. నాకెందుకు, నాకు కూడా కావాల్సిందంతా ఉన్నా. వాస్తవంగా యాకోబు ఆ రాత్రి యబ్బోకు రేవులో గడవకపోతే యుద్ధమే ఇక్కడ. అన్న తమ్ముళ్ళకి పెద్ద యుద్ధమే జరిగేదేమో. ఎంత నష్టం వచ్చారు. చాలాసార్లు మనం ప్రార్థన చేసుకోకుండా నిద్రపోయో, ప్రార్థన చేసుకోకుండా దినచర్య ప్రారంభించి అప్పుడెప్పుడు చిక్కులు, సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా పాస్టర్గా నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. ఏదో ఒక తొందరలోనూ, పని ఒత్తిడు, క్రిస్మస్లో, ఈస్టర్లో, నూతన సంవత్సరాలు, బంధువులు, చుట్టాలు, చర్చి కార్యక్రమాలు, వీటిలో పడిపోయి ప్రార్థన ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే దాని పెనాల్టీ ఉంటుంది. అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రార్థన అనుదినం చేసుకునే వాళ్ళకి ఆ భయం ఉంటుంది. ప్రార్థన జీవితం లేని వాళ్ళకి అసలు ఏది లేదు. ఏది పోయినా పర్వాలేదు. యబ్బోకు రేవు అనుభవం అంటారు. ఈ అనుభవం సామాన్యమైంది కాదు. 12 గంటల పాటు పోరాడతాడు ప్రార్థనలో. నీ పేరు చెప్పమంటాడు. యాకోబు పేరు మార్చింది అక్కడ. యాకోబు ప్రవృత్తి మార్చింది అక్కడ. యాకోబు ఇంకెవరిని మోసం చేయలేదండి అక్కడి నుంచి. ప్రార్థనా జీవితంలో ఉన్నవారు ఇంకొకరు మోసం చేయకూడదు. ఇప్పుడు నీతిమంతుడైన దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు అనీతి కార్యాలు చేయకూడదు. చేస్తే ఇంకా పరిశుద్ధత ఉంది. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము, దేవునితో ఉంటున్నామంటే దైవ లక్షణాలు వారికి రావాలి. ఆ దైవ లక్షణాలు మొదటిది పరిశుద్ధత. అది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14. ప్రేమ. పరిశుద్ధత తర్వాత ప్రేమ ముఖ్యమైనది. కాబట్టి మనము దేవుని దగ్గరకు వెళుతూ ద్వేషాలు, కపటాలు, క్రోధాలు ఇవన్నీ శరీర కార్యాలు. గల్తీ పత్రికలో 5వ అధ్యాయంలో చెబుతారు.
శరీర కార్యములు ఏమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వం, అభిచారం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం కలిగి ఉన్నామంటే మన సమర్పణ మంచిది కాదు, లోపం ఉంది. మన ఆరాధన మంచిది కాదు, మన ప్రార్థనా జీవితం మారలేదు, మనం ఇంకా సమర్పణలోకి రాలేదు అని అర్థం. నిజంగా మారేవా? యాకోబులాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో 2 దశలు ఉంటాయి. ప్రభుని ఎరిగిన జీవితం, ఎరగని జీవితం. కానీ ఇంకో జీవితం కూడా ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నిలువెచ్చగా ఉన్నట్టు. అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. అటు శరీరం కావాలి, ఇటు దేవుడు కావాలి. కొంతమంది పూర్తిగా మారతారు, కొన్ని విషయాల్లోనే మారుతారు. అలాంటి సమర్పణ దేవుడికి అవసరం లేదు. సమర్పణ అంటే సంపూర్ణంగా దేవుడికి స్వాధీనం కాదు. ఈ యబ్బోకు రేవు అనుభవాన్ని పులిపాక జగన్నాథం గారు ఎంత బాగా రాశాడండి. మళ్ళీ ఇంకెవరు రాయాల అనుభవాన్ని. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు. నాకు బాగా ఇష్టమైన కీర్తన. నీవు తోడై ఉన్న చాలు, ఆయన రాసింది. హృదయం అనేది తలుపు దగ్గర యేసునాథుడి ఎంత అద్భుతమైనవండి. కాబట్టి ఈ కీర్తనలన్నీ అంగీకరించి మార్పు చెందిన తర్వాత రాసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, దానిలో ఒక చరణాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆ చరణం ఏంటంటే దేవుడికి ఒక ప్రశ్న వేస్తాడు. నీవుగాక ఎవరున్నారు? ఉంద నువ్వే, నాకు ఉంద నువ్వు ఒక్కడివే. నీవుగాక ఎవరున్నారు? నేలపై నీ నన్ను కాపాడా. నీవుగాక ఎవరు? చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు. నిన్ను నేను. ఆ ప్రశ్నకి ఆయనే చెబుతుంటాడు. ఒక్క దేవుడు, నువ్వే ఉన్నవాడు. అది నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఆయన చెప్పిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరు. 2, నాకుంద నువ్వే, నాకుంద నీవే. నాకు చావ లేదు, సామర్థ్యం లేదు, చేసుకునే స్థితి లేదు, నువ్వు ఎత్తావు. నిజమే, మానవ జీవితంలో అప్పుడప్పుడు మన బలము, ఓపిక, ఆరోగ్యం, ఆర్థిక విషయాలన్నీ దెబ్బతింటాయి. తిరిగి ఎవరెవరంటే దేవుడే. చాలా అద్భుతమైన భావాలు ఆ కీర్తనలో ఉన్నాయి. అడుగువారి ఇచ్చెదనంచు ఆనతిచ్చినావు. నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు నెరవేర్చేది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం పట్టుదల కలిగిన ప్రార్థనలు ఏలియా, అవునా? యబ్బోకు రేవులో యాకోబు. నీవు కూడా అలాగే ప్రార్థన చేయాల్సి వస్తే చెయ్యి. నిద్రపోవడం అయితే పెందలాడే నిద్రపోదాం, ఈరోజు బైబిల్ మానేద్దాం, అవి చెట్టుకోబాకండి. కాస్త లేట్ అయినా ప్రార్థన చేసుకోండి, కాస్త లేట్ అయినా బైబిల్ చదవండి, కాస్త లేట్ అయినా దేవుడు పని చేసుకొని ప్రయాణించండి. మనం సురక్షితంగా ఉంటాం, గమ్యానికి చేరుతాం, సకాలంలో పనులు పూర్తవుతాయి. పట్టుదల, ప్రార్థన పట్టుదలతో చేయాలి. మరి తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును కాదు. పరిశుద్ధుడు వైపు తండ్రి, ప్రేమపూర్ణుడు వైపు మరో పూర్ణను ఉపయోగించి సజీవంగా ఇప్పుడు ఉదయాన్ని గతంలో నుంచి ప్రభుత్వం ఆమె బయటపడి ఎంతో మంది జరుగుతున్నారు. సహాయకుడిగా, రక్షకుడిగా సహాయం చేయాలి. భారతపట్నంలోని అన్ని కులాల మతాలను దీవించి రైతులు, శ్రామికులు, చేతులు, ప్రభుత్వం, వ్యాపారస్తులు, ఉద్యోగులు ప్రతి వారిని దీవించి ప్రయాణ మార్గాలను భద్రత ఇచ్చి రహదారులు సిద్ధమైన స్థానిక కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, ఎస్పీ గారు గౌరవిస్తున్నారు. అలాగే తండ్రి స్థానిక ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, బాధ్యతగా మాకు దైవజనులు, కాపులు, సేవకులు, సువార్తకులు, పరివారాన్ని మీరు నియమించి అలాగే వారి పరిచయ, ఆరోగ్య, ఆర్థిక విషయాలకు మీరు సహాయం చేయండి. మా పక్కన ఇష్టం వారికి సహాయం చేసేవారు, ఆహారం తీసుకెళ్ళేవారు, వారిని స్పాన్సర్ చేసే బిడ్డలు, అది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆర్థిక ఉన్న వారిని తెలుసుకొని ఇచ్చే బిడ్డలు దీవించి మా పక్కనే ఆయన ప్రతి కుటుంబాన్ని దీవించి నర్సింగ్ కాలేజీ, విద్యార్థులు, క్రైస్తవులు, అన్ని కులాల ప్రాంతాలు, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనశ్శాంతి, సమాధానం తెచ్చి రక్షణ తెచ్చి దైవంతంటే మాత్రం దైవూరు సంఘ కుటుంబాలన్నీ దీవించి ఈ ఆలయాన్ని ప్రేమించే వారిని దీవించి మా సంఘ పెద్దల వరకు మాకు సందేశం పెట్టుకుంటున్నారు. స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు దీవించండి. మా బిడ్డలు దేశ విదేశాల్లో వారిని ఆశీర్వదించండి. చదువు పూర్తి బిడ్డలు ఉద్యోగం, ఇతర చోట్ల బిడ్డలు వివాహమైన గర్భఫలాలను నిరీక్షించే వారిని బిడ్డలు దయచేసి కృప దయచేసి
దైవ మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన బిడ్డలు నీకు దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి సంపూర్ణ లేదు, అప్పుడు బాధలు ఉన్నాం, చిన్న చిన్న ఉద్యోగాల మధ్య వెళ్ళిపోతున్నాం, ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. అలాగే ఎవరి బిడ్డ లోకంలో ప్రేమగా త్రాగులు తాగీగలు ఆయన ఆన్లైన్ ప్యాకెట్ ఎన్నో కుటుంబాలు నష్టమైపోతుంది. ఎంతోమంది రాత్రి పారైపోతున్నారు. లక్షల నష్టాలు వచ్చినప్పుడు వారిని దర్శించి భర్తలేని వారు, భార్య లేని వారు, తమ జీవితంలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాత్మకానికి నిర్మలమని వేడుకుంటూ ఐబీపీలో షుగర్, కిడ్నీ ప్రాబ్లం, సమస్య, కంటి సమస్య, కంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధి, గుండె జబ్బులు, శరణ్యత, నాన్నగారు ఒండి వేరు, మరి సీజన్ మారుతుంది. ఆస్తమాతో ఎంతోమంది ఆయాసంతో మారుతూ ఉంటారు. క్యాన్సర్ ఎక్కువైపోతుంది, నాన్నగారు ఎక్కువైపోతుంది, ఒండి వేరు ఎక్కువైపోతుంది. దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దగ్గర నా తండ్రి పరిశుద్ధాన్ని స్తోత్రములు, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో కోటి సంవత్సరాలకు బాగుపడి దీర్ఘకాలకు బాగుపడాలని దర్శించండి. ఈ దాసులు బాగుపడి చిరంజీవి గారికి సభ్యులు కుటుంబ సభ్యులను ఆనందించండి. మరి యోగ భాష గారు ఈరోజు భవిష్యత్తు ఈ 4 రోజుల పాటు టీచింగ్ గారిని బయలుపెట్టాలని నమ్ముతున్నాను. అలాగే సోదరి మసాలా చేస్తున్న బిడ్డలు చాలా సైనికులు బిడ్డల నుంచి బాధ తెచ్చింది. మరి యోగ భాష గారిని వారి కుటుంబాన్ని ఎంతమంది ప్రేమించాలని ప్రార్థిస్తున్నాను. ధైర్యాన్ని చేయాలని ప్రార్థిస్తున్నాం. రేపుల దేవాలయానికి భాషలు జైలు గారి సత్యమని వర్మ గారు సత్యంలో జైలు గారి ప్రవర్తనలో మీరు తండ్రి గారు కూడా నన్ను పూర్ణ చెందుతున్న సత్యమని కూడా దేశంలో ఆనందాలు కుటుంబాన్ని దీవించండి. చదువులు సహాయం చేయండి. సోదరి రజని ఆయన శోభాచారి గారు రమ్యగంధని చైతన్య బిడ్డలు జయపతికి అవసరం దూరదేశంలో చదువు, వివాహం, ఉద్యోగాలు సహాయం చేయాలి. అలాగే తండ్రి గురిమేలు వసంత మాస్టర్లు సందేహం మరి టీచర్ గారు సత్యమని దేవుడు గారి ఎంతో అలాగే శుభ్రాలతో తన సత్యమని దీవించి కర్మఫలాన్ని పెట్టి నేను ఎందుకంటే బిడ్డలు జ్ఞాపకం పక్క తండ్రి పరిశుద్ధాన్ని చూసుకుంటున్నాను చెల్లిస్తున్నాను. మీ దాసు కొరకు నాయగారి కొరకు నాయగారు కుటుంబ సభ్యులు సత్యమని శోభాదేవి బిడ్డలకు కర్మఫలాలు వినీత్ వర్గ సంగీతం సత్యమని బిడ్డలు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని దయగల మా తండ్రి దాసు సామయ్య సునీల్ శాంతం కొత్త పోషణ గారు నిజానికి రాజకుమారి గారు సునీత సునీల్ జ్ఞాపకం చేసుకున్నాను. మనస్కున్నాను తల్లిదండ్రులు అడగడం కాసి కుటుంబానికి కార్యాలను కలిగించడానికి వేడుకుంటున్నాను. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అత్యంత కాయచనాలను ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుమార్తె వంట జీవితం మీరు తండ్రిగా ఉంటున్నాను. బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. నివాసులు మాసంగా వారి సజ్జలను దేవుడు కుటుంబాన్ని బిడ్డలు జీవించండి. డాక్టర్ దేవప్రసాద్ గారు సేవలు వేదికగా కొన్ని దినాలని నేను చిత్తూరులో కథకున్నాను మరి వైద్య నిమిత్తమై దూరదేశంలో బిడ్డలు కూడా నీ దయ బట్టి పరిచయం విడుతున్నాను. దినాలు నెమ్మది ఆరోగ్యం విషయం మనం తిరిగి ఈ రాష్ట్రం దేవప్రసాద్ సేవ గారు మన స్వస్థ పాత్రలున్నాను ప్రయాణాలు క్షేమాన్ని బట్టి అలాగే వారి ఎన్నో వసంతాలు బిడ్డలు దీవించి కమల్ ఇస్తే జీవం మరో బిడ్డలు తెచ్చేయండి. అలాగే చిన్న బిడ్డలు నేను జ్ఞాపకం తీసుకుని దానికి దేవుడు ఎంతో భాషగా బిడ్డలు నేను ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ దాసులు ప్రసాదం రోజు క్షేమం ఆరోగ్యం విష్ణు కార్యక్రమ క్షేమం ఏమంతో తెలుసుకున్నాను. రంజితాన్ని దర్శించి బిడ్డల నుంచి ప్రార్థించాను. అలాగే సోదరి చికెన్ డెలివరీ తల్లి బిడ్డలు ప్రాంతాన్ని జీవించి దాసరి గారు కృష్ణదేవి గారు మరి కుమార్ సోదరి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సుభక్తి గారి ఆరోగ్యం బిడ్డలు సుజాత కుమార్ తెలిసి మరి జ్ఞాపకాన్ని సందులుగా కుటుంబాన్ని మీరు అండగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయాలతో అయిపోయింది. అలాగే సురక్షిత భర్త కంటే ప్రార్థిస్తున్నాం. సురక్షిత కార్యక్రమ ఆరోగ్యం మరి భర్త పనిచేసేవాళ్ళు తన కుమార్తె ఆరోగ్యం అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే రమాదేవి కుటుంబం, నాగలక్ష్మి కుటుంబం, అలాగే ఆయన అరుణాన్ని బిడ్డలు కొత్తకి ప్రార్థన బిడ్డలు అలాగే కేసీఆర్
సంత మేనగోడు వ్యాసత బాబా స్వరపరచు తమల రత్నకుమారి సభ్యులకు సభ్యుడు ఈ సహవాసంగా నిర్వహించవచ్చు దయచి పూర్వపాటి రత్నమంత్రులుగా జగన్ చేయడం ప్రతిదినాలు చదువులను మరి దివ్య శంకర ఆరోగ్యం ఆయుష్కాలం క్షేమం చిన్నపిల్ల ప్రయాణంలో ప్రసన్న మేడం చేసుకుని వారి చెల్లి ఆయన జాతకాన్ని సర్టిఫికెట్లు వారి కుటుంబం దగ్గరలో 50 రూపంలో ప్రార్థిస్తున్నాం. సోదరి ప్రశాంత్ గారు సుందరరాజు దీర్ఘాయుడు ప్రార్థిస్తున్నాం. టీలు రాకపోవడం కాపులు వారి కుమార్తె తీసుకురాకుండా పెళ్లి ప్రశ్నగా దేవుని బయట ప్రార్థన ఆయన దాసుడు సుందరరాజు గారు తల్లి తోడు డ్యూటీలు పరిపాలన ప్రయాణాలు కూడా చుట్టూ నీకు రక్షించిన ప్రశాంత్ దీవించి రాజు ఇచ్చిన 95 సంవత్సరాల వరకు కృతజ్ఞతలు పెద్ద కుమారుడు కుమారుడు అలాగే తల్లి చిన్న కుమారుడు బిడ్డలతో ధన్యవాదాలు ప్రార్థిస్తున్నాను. ఆయన దాసుడు కరుణానంద సోదరి ఆశితంగా కుమార్తె మనసు ఈ దాసుడు మంచి ఆరోగ్యం క్షేమం ఇష్ట మరి కుమార్ దాకా దేవుడిని ప్రేమించి దేశం ఇంకా దీవించబడాలి ఫ్యామిలీ ఇచ్చిన ప్రియమైన కుమార్తెను దీవించి ఆశీర్వదించి మరి వారి కుమార్తె ఖ్యాతిని వాళ్ళు డాడీని ప్రేమించి ప్రార్థిస్తున్నాను. నెలలు సుఖమైన ప్రస్తుతం తల్లి బిడ్డలకు ఆరోగ్యం కలిగారు బిడ్డల పక్షాలు కృష్ణగారు తల్లి తోడు తల్లి అద్దె గారు ప్రార్థన చేస్తున్నాం. ఆయన భక్తి గౌరవ అందరూ చేస్తున్నాం. ధర్మడి కృష్ణాన్ని జూలి చిత్రం ప్రేమ కుమార్ సుందరం కృష్ణ వివాహం అలాగే తల్లి నాన్న ప్రేమ సర్వోన్నత జ్యోత్స్న గుడు నాయకుడు సొంత కుటుంబం అలాగే తల్లి నాయకుడు ఆత్మ వారి కుటుంబం ఆరోగ్యం ప్రేమ ప్రాంతం ఆరోగ్యం ప్రార్థిస్తున్నాం. దగ్గర తల్లి లక్ష్మీ ప్రాంత బిడ్డలు క్రాంతిగా ఉన్నప్పుడు కుటుంబం ప్రాంతం దేవస్థానం గొరికి ప్రేమంతా అంత పెట్టి చదువు ఉద్యోగాలు ప్రారంభం చేస్తున్నాం. నయోగిగా మరి తెనాలు అవుతున్నారు ఎందుకు జోసఫ్ సత్యమనికి మీకు యాక్సిడెంట్ అయితే తర్వాత కోర్టు ఆరోగ్యంగా లేకుండా ఎవరు పెట్టాలి తీర్చి వేడుకుంటున్నాం. మీరు దేవం వెళ్ళి ఆలోచనలో ఎందుకుమారు కుమార్తె కుటుంబాలు ఎక్కువ అవసరాలు క్షేమ ఆర్థిక ఆరోగ్య విషయాలు మీరు తోడైనటువంటి కష్టాచితాన్ని దీవించి వేరుగా బేసిక్ ఆత్మగా అమెరికాలో కుమార్తెలు ఉన్నారు. కుమార్తె కుమార్తె దీవించి మన తిరిగి ప్రయాణంలో తోడైన వేడుకుంటున్నాం. మానసిక వారందరూ లక్ష్మణులు దేవుడి ప్రార్థన జీవితంలో చక్కగా వదిలేయాలని ప్రార్థన చేస్తున్నాం. దైవ మాటని మెడిసిన్ హాస్పిటల్లో బాగుపడి మంచి ఆరోగ్యంగా గృహ నిర్మాణంలో తోడై భర్త లేకపోతే అలాగే తల్లి మరి ఈ క్రిస్మస్ తోడై సోదరి దేవుడు సుభాష్ సోదరి ప్రసంగా ట్రాన్స్ఫర్ సుఖాలు చదువు చక్కగా ఆయన చదువు మరిద్దరి ట్రాన్స్ఫర్కి సహాయం చేసుకుంటున్నాను. కుమార్తె తీర్పు దేశంలో క్షేమం బాధ్యత బిడ్డలకు కార్యం చక్కగా ముగించుకోవాలి. ఆ కుమారుడు ఉద్యోగం ప్రయత్నాలు దీవించిన అలాగే భారతశేఖర్ గారు స్వామి విజయ రఘుకుమార్ వారి ప్రేమించిన స్వామి ఉద్యోగం పరిశుభ్రతో వివాహం గురించి ఉద్యోగం అలాగే స్వామి రఘుపతి ఆయన ఈ దాసాలను ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వర గారు ఫలం గురించి ఆరోగ్యం గురించి సురేష్ గ్రామం దీవించి ఉద్యోగ విషయాలు లాస్ట్ చాప్టర్ ఆరోగ్యం క్షేమం అనుష దేవాల్సి గురించి ఆరోగ్యం ఈ సీజన్లో మీరు ఆరోగ్య క్షేమాలు కుమార్తె కలిసి వివాహం కుమారుడు చదువు దీవించి సురేష్ సంతోషపడ్డాడు. అలాగే తండ్రి చదువు ఆర్థిక విషయాలు చిన్న వైద్యం చేసుకున్న సర్జరీ జరిగారు. సోదరు మురళి చేయాలి ఆశీర్వదించిన సోదరు మరి రవి ప్రయాణాలు ఫుడ్ అవకాశాలు దీవించి
చోదరి వారి కళాకారులు ఆశీర్వదించుకుంటూ కుమారాన్ని సోదరు ఆనంద ప్రసన్న ఆనంద తల్లి విసుగుతో దశకొకరు దీవించి ఆనందం బాగా గురిగల కళా సత్యమైన శాంతిలో ఉన్నాం ఎల్లప్పుడూ ఆయన ఎవరు తల్లిదండ్రులు మీరే డ్యూటీ చూసి కూడా మీరే తల్లిదండ్రులు నేను కట్టేసిన తర్వాత జూనియర్ మార్క్స్గా వచ్చారు తల్లిదండ్రులు ఎప్పుడు ఎవరు కూడా చిన్నబిడ్డ ఆశీర్వాదం అలాగే లేకపోతే సునీల్ సత్యమైన ఇద్దరు వారిని జ్ఞాపకం చేసుకుని మాకు 5వ తరగతి చదివిన పుల్లయ్య మరి 5వ తరగతి నుంచి నడుము నుంచి కింద పడిపోయింది తండ్రి తండ్రి పేరు జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి కుటుంబాల వ్యక్తులు ఎక్కడున్నా వారి పోషకులుగా సహాయం అలాగే తగ్గి జోగి గురు సోదరి తల్లిదండ్రులు జ్ఞాపకం చేస్తున్నాం సోదరి రావణి దంపతులు జయాశ పిల్లలు క్షేమం ఆరోగ్యాలు విషయాలు నలుగుల దీర్ఘాయ ప్రసన్నమైన అలాగే తండ్రి రాజకుమార్ గారి దీర్ఘాయ బాలబిడ్డలు దీవించి అలాగే తండ్రికి రాజేశ్వర బిడ్డలు చదువులు చక్కగా వర్తించి అలాగే జగన్ రాజేశ్వర గర్భఫల ఇచ్చి గర్భాలు తెచ్చి గర్భాలు సుదర్శన్ గారు పదార్థ బాలబిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం దేవరావు గారు ఆశ గారి దీర్ఘాయ ముఖ్యమైన సేవలు వర్తించి అలాగే తండ్రి బెనర్జీ గారు వేడుకుంటున్నాను ప్రేమ పరిస్థితిగా దేవ తండ్రి పెళ్లి జయరాజు గారు సత్యమణి మరి కుమార్తె చక్కగా చేసి మా అలాగే తండ్రి కుమార్తె ఆరోగ్యంగా కూడా ప్రార్థన చేస్తున్నాం వారిని జ్ఞాపకం చేస్తున్నాం ప్రేమ పరిస్థితిగా స్థానిక డీసీ గారి ఆరోగ్యం పరిచయం పురాణాలు గారి ఆరోగ్య క్షేమాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఏసీ చేసి ఇంకా ఆయన తల్లి సంఘ పరిచయం కాపాడి జ్ఞాపకం చేస్తున్నాం కమలాబాద్ దీర్ఘాలు వేడుకుంటున్నాం మరి పెద్ద కుమార్తె లత కిషోర్ బిడ్డలు జీవించి కిషోర్ తల్లి గారి జ్ఞాపకం చేస్తున్నాం చిన్న కుమారుడు ఆరోగ్యం జాడీస్ నుంచి విడుదల జ్యోతి బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం తన ఆర్థిక మద్దతు నామకాంతిగా దీర్ఘాలు ఆరోగ్య క్షేమాలు దంపతులతో వ్యక్తిత్వ భర్త బిడ్డలు పరిచయం స్వీటి సభ్య బిడ్డలు సదీకరణ నామాన్ని బాగుపెట్టుకున్నాం భుజ కుటుంబం రాజకుమార్ చెల్లెలు కుటుంబం ప్రార్థిస్తున్నాం బెంచిన వరకు సోదరి సునీత మా ప్రదేశంలో దీవించి ఆశీర్వదించిన మా ఇంట్లో మన ప్రేమ కొరకు తన ఆరోగ్యం ఆర్థిక విషయాలు కుమార్తె తల్లి బిడ్డలతో లాభం టికెట్స్ చండీ సత్యంగా బాలబిడ్డలు దీవించి ఆరోగ్య క్షేమాలు అలాగే సోదరి నేరుగా తన భర్త ఆరోగ్య బిడ్డ చదువుకుంటున్నాను దీవించిన సోదరి సంతోషంగా రత్నాకర్ వారి బిడ్డల చదువులు బద్దెలకి రత్నం యొక్క జ్ఞానాన్ని ఆయన దీర్ఘ యాక్సిడెంట్ గురే క్షేమంగా విజయాన్ని పొందడం అలాగే తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఆయన సుజాత ఉదాహరణ అలాగే అర్జున్ ఆయన యాక్సిడెంట్ అయింది దయపట్టి కొడుకుంటాను త్వరగా కొడుకోవాలి ఆరోగ్యంగా అని నిర్మాణం చేసుకున్నారు ప్రసన్న కుటుంబాన్ని చదువు దీవించింది అలాగే తండ్రి నేను నమస్కారం ప్రార్థిస్తాను ఆయన దీవించమని వేడుకుంటున్నాను ఆయన రెండో కొరకు ప్రార్థిస్తున్నాను అక్కడ యొక్క కొరకు సురేష్ కొరకు ప్రసాద్ కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను గీత యొక్క ప్రతిభాకాలంలో సంగీత కుటుంబాన్ని రక్షణ చడి మాధవ్ రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమార్ మరి చంద్రిక రాబర్ట్ గారు కర్తగారు చాలా చదువులు దీవించిన సోదరి నిర్మల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి రాత్రికి సన్నిధికి పిలువబడ్డాలని తెలిసింది మరి ఆలయం వస్తుంటే మరి ప్రార్థన నాకు ఇంటికి పెట్టాను మరి నేను ఆస్కారం విశేషం ఎంతో బాగుపడేవారు మరి మన భర్తకి సన్నిధికి పిలువబడిన తర్వాత నాలో ఉండాలని మీరు పంపించాను కుమార్తెలు మరియు మన సంతానం కొరకు కుమారుడు నాన్న కొరకు తనతో వీక్షించాను ఆయన వారి బ్రతుకులంతకాలం నమ్మకంగా జీవించాను సేవలు పడ్డాను సమయంలో నిజాయితీగా బతికారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మన ఆత్మకు నిత్య విశ్రాంతిని చూపించి వారు భౌతిక విడిచిపెట్టుకుంటున్నాను ఆదరణ ధైర్యం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం చాలా దుఃఖంలో ధైర్యపరిచినాయి అలాగే తండ్రి నివాసాల సమానాన్ని దీర్ఘంగా ఆ బిడ్డకు తలకెత్తో దూరపరచండి కుమార్ అలాగే తండ్రి
సోదరి అవినాశ్వరి కొరకు మరి అన్ని క్రిస్మసాలు ఎవరి కాదు మరో సూర్యుల కొరకు మరియు మా తల్లి ఆరోగ్యం దీర్ఘాయ కొరకు అలాగే భాషకాలు భాషకాలు ఎస్సీ కూడా మంచి ఆరోగ్యం క్షేమం చదువులు చక్కగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సాగిత కుటుంబంలో అర్థంలో భద్రపడి ఆరోగ్యంగా ఇచ్చేది. అలాగే కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు దీర్ఘాయ కొరకు భర్త బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఆంధ్ర కొరకు నాగలక్ష్మి కొరకు సామరాజ్యం కొరకు ఆరోగ్య ఐశ్వర్యాల కొరకు మరి మందిరంలో ప్రార్థిస్తున్నాం. నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు. యెరూషలేము యోదయ సమరయ బుద్ధిగంతాల పరిచయం దీవించండి. అలాగే తండ్రి మరి ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్న సేవకులు ఉన్నారు. అలాగే వారి సేవా జీవితంలో మీరు తాలిబాచ్యాల్లో ఉన్నవారు కావచ్చు నాయన. మరి కొన్ని దేశాల్లో బిడ్డలు దక్షిణాఫ్రికాలో అత్యధికంగా హింసపడుతున్నారు. వారిని సరిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. భారతదేశంలో మరి తోమా దగ్గర నుండి యూరోప్ నుంచి విలింకేరి ఫాదర్ గారు సేవకులందరి పక్షాన వందనాలు. దయగల మా తండ్రి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆయన ఒరిస్సా, మణిపూర్ గాయాలు మీకు తెలిసిన ఆయన సంఘ కాపర్లు కుటుంబాలను దీవించండి. అలాగే తండ్రి ఆంధ్ర సౌత్ సంఘం మరి ఫాదర్ గారు స్థాపించిన సంఘం క్రీస్తు వచ్చేవారికి పనిచేయనట్లు కృప దయచేయండి. ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సేనల కొరకు సంఘ కాపుల కొరకు ఆరోగ్యం కొరకు మరి కోర్టు ద్వారా వచ్చిన అధికారులు చక్కదిద్ది పరిచర్య మంచి చక్కని సేవ కొరకు దేవుని మహిమ కొరకు సంఘంలో ప్రతి ఒక్కరికి నైతిక ప్రమాణాలు, దేవుని భయం, ప్రార్థన చేయటం, ఒళ్ళొంచి పనిచేయటం, న్యాయంగా ఉండటం, విస్తారంగా వాక్యాన్ని విస్తరించటం, మరి నాయన ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు, సంఘ కార్యక్రమాలు, సంఘాస్తులు, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ మీరు దీవించండి. ఇటీవల మీ సన్నిధి కొంతమంది కాపులు పిలువబడ్డారు. మరి సంఘంలో కొంతమంది విడో పాషకాలు ప్రేమించి గత డిసెంబర్ 18న ₹1,00,000 వారికి ఇచ్చారు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా సహాయం చేశారు. సహాయం చేసిన చేతులకు ప్రత్యుపకారం దయచేది. నా సేవకులని కిరీటి చల్లించిన మీ ఫలం పోగొట్టుకొని అన్నారు. మరి ఇటీవల మీ సన్నిధికి పిలువబడ్డ పాష గారు నాయన వెస్ట్ గోదావరిలో వేగేశ్వరంలో ఆనంద కుటుంబాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే తండ్రి నాయన సత్తెనపల్లి దగ్గర మరియు పాష గారిని సన్నిధికి పిలువబడ్డారు. నాయన కోయపాలెంలో షామేల్ కొరకు నాయన ఇదిగో తండ్రి గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ పక్కనే కొల్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి చీరాల్లో నాయన జనరల్పేటలో షారూడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంలో ఉన్న యేసుబాబు, ఫోన్లో ఉన్న పాష గారు, చీరాల జాన్వాయి సతీమణి బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతారావు మంచి ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. అలాగే తండ్రి దాసుడు దండమూడి ప్రసాద్ అబ్రహం గారు మరి ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన నీ దాసుడు బొదుగుంట పురుషోత్తం పాష గారి కొరకు, అలాగే భార్య బిడ్డల కొరకు నీ దాసుడు నాయన పీటర్ పాష గారి భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బెంజమిన్ జాకబ్ ఆరోగ్యం పరిచర్యలో తోడ్పాటు కొరకు వేడుకుంటున్నాం. నామా రవీంద్ర గారు కట్టింపు పరిచర్య ఆరోగ్యం, ఝాన్సీ గారు బిందు కోటేశ్వర సర్వీసుని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నీ దాసురాలు బడుగు ఇందిర కుమార్తె రేఖ డెలివరీ టైం నాయన డాక్టర్ లావణ్య పరిషత్ వివాహం ఈ నెలలోని మీరు తోడమని మౌనికాలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మీకు వందనాలు. ఈ దాసుడు గోళ్ళ ఆరాధ కొరకు సుజాతమ్మ గారు డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం కొరకు వేడుకుంటున్నాం. నాయన దేవరపల్లి కరంచంద్రు నాయన నిర్మలా గారి కుమారుడు వివాహమైంది, వారిని కుమార్తె వివాహమైంది, వారిని మీరు ఆశీర్వదించండి. కృష్ణఫర్ గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు, మరో కుమారుడు కూడా బిడ్డలు ఇచ్చి కొత్త తెచ్చుకొని వేడుకుంటున్నాం. నల్లజీవి 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, దీర్ఘాయు కొరకు, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, షారన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇందిరా గారు సూర్యనారాయణ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. శుభరాజు భార్య బిడ్డలు దివ్య వివాహం కొరకు, అలాగే తండ్రి మాణిక్యరావు భార్య బిడ్డల ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి కర్మఫలాలు భుజంగరావు బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను. మోపత్తి శ్యామ్ గారు అలాగే వారి సత్యమైన 3 పిల్లల కొరకు, కాళీ లాంటి మోపత్తి యేసురత్నం గారు ఆయన ఆ వృద్ధాప్యలో మంచం మీద ఉన్న జ్ఞాపకం చేస్తున్నాం. మంచిగా జయరావు గారి కొరకు, దయా కొరకు, వారి ఆరోగ్య క్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీకు వందనాలు. నీ దాసులు ఆయన జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు
అలాగే తండ్రి డాక్టర్ రాజశేఖర్ కొరకు మమత గారి బిడ్డల కొరకు, అలాగే నాయన మీ దాసుడు ఆలీష్ గారి కొరకు, కంచెల విద్యాగిరి వారు జీవితాలు వేస్తున్న క్షేమ కొరకు, ఆహార కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మండేస్తే రాజు దీర్ఘాయు బిడ్డల కొరకు, అలాగే కొండ అన్నపూర్ణ బిడ్డల కొరకు, బంగారు సురేష్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దీవించండి. వారిని తాడి పథకాకాన్ని సంఘ కాపరి విక్రమోస్థాన సతీమణి ఆరోగ్యం జీవరత్నం బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. దీవించండి. డాక్టర్ వసంత కొరకు కుమార్తె దీవించి బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సన్నీ దుబాయ్లో బిడ్డల్ని దయచేది గర్భఫలాన్ని కొత్తలు తీర్చండి. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమరీపురం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసరాలు శ్రవంతి కొరకు, కిరణ్ కొరకు, జోఫై కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దయగల మా తండ్రి సంపూర్ ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఢిల్లీ కనకరాజు బిడ్డల ఉద్యోగాల కొరకు, సత్యమణి కొరకు, పిరికిల్ కిరణ్ దీర్ఘాయి కొరకు, జెన్నిఫర్ బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమ పరిశుద్ధుల సుమని కొరకు, మాణికరావు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన లింగుట కృపారావు గారు మన సంతానం, రవి ప్రయాణం, సుబ్బారావు స్టాలిన్ గారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పొద్దుగల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, కమలయ్య కుటుంబాల కొరకు మరి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, ఆపదలు ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా వారిని జ్ఞాపకం చేసుకుంటే యేసునాథుల కొరకు, అనుష కొరకు, వారి సంఘ కాపుల కొరకు, వారి సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఆయన ఈరోజు శుక్రవారం 11 నుంచి మళ్ళీ ప్రారంభమై ఉపవాస ప్రార్థనలు మీరు మాతో ఉండండి. ఆయన తలలు వచ్చిన బిడ్డల ప్రార్థనలు విన్నందుకు వందనాలు. కృపం ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, రతరాజు పాపల కొరకు, పాషణ ఆరోగ్యం, కెరుగు చదువు చెరుగు నాయన బెంగళూరు ఉండగా వారిని దీవించి వారి ప్రార్థన జీవితం దేవునిపై బిడ్డల కొరకు ప్రార్థించిన వారు సహాయం చేసిన చేతులు దీవించండి. తిరిగి రేపు ఉదయాన్ని మళ్ళీ మీ సన్నిధికి రావడానికి మాకు అవకాశం ఇవ్వండి. నిర్మల గారి పరిశుద్ధ సమాధి కార్యక్రమానికి కావాల్సిన సహాయం అందించండి. ప్రభు అయిన యేసు గారు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, భూమి యందు నెరవేరుగా నామగానం చేసిన వారిని భక్తులు శోధనలను తగ్గించు. రాజ్యము, శక్తి, మహిమని నిరంతరం నీవైనా మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యాన్ని సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. నీవుగా కాయవరున్నారు నేలపై నన్ను కాపాడా, నీవుగా కాయవరున్నారు చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు నిన్ను నేను. అందరికీ వందనాలు. మనకి మళ్ళీ తిరిగి 2:30కి ఉపవాస ప్రార్థన ఉంటుంది.